తండ్రి అనే దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం గుర్తుంది ఎవరికన్నా? చెప్పండి. ఏడవమంటున్నారా? సిలువలో యేసుక్రీస్తు వారు, సిలువపై, లోగోడు కాదు, సిలువపై యేసుక్రీస్తు వారు పలికిన 7వ మాట. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, సర్వసృష్టికి ఆధారభూతుడా, నీతిమంతుల ప్రార్థన ఆలకించువాడా, మీ ఘనమైన మహోన్నతమైన సర్వశక్తి కలిగిన నామమును బట్టి స్తోత్రాలు. మీరు పరిశుద్ధులు గనక మేము కూడా సమస్త విషయాల్లో పరిశుద్ధులుగా ఉండాలని మా పరిశుద్ధత కొరకు మీ ఏకకుమారుని మా కోసం బలిగా అర్పించి ఆయన శిలువ రక్తము ద్వారా మమ్మల్ని సంధి చేసి పరిశుద్ధపరచి ఆత్మలే సంచికరువును మనకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈరోజు నూతనంగా మా ఆత్మీయ కుటుంబంలో మరొక సహోదరి చేర్చబడింది నాయన. మరి పద్మ గారిని మీరు మా కుటుంబంలో సభ్యురాలుగా చేర్చినందుకు మీకు స్తోత్రాలు. మరి ఆమె యొక్క మిగిలిన జీవితకాలం అంతా మీ కొరకు బలమైన సాధనంగా, బలవంతుని చేతిలోని బాణములాగా అనేకులకు సువార్త వ్యాప్తి కొరకు తన వంతు కర్తవ్యాన్ని తను నిర్వహించటానికి, అలాగే తండ్రి తనకు వచ్చే శోధనలో ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా మిమ్మల్ని విడిచిపెట్టకుండా తన మరణదినం వరకు పరిశుద్ధతను కాపాడుకునే ధన్యతను బిడ్డకు అనుగ్రహించండి. అలాగే ఈ సందర్భంలో మీ కుమారుడు 2000 సంవత్సరాల క్రితం శిలువపై పలికిన మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా చివరిగా తన ఆత్మను అప్పగించిన సందర్భాన్ని మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు ప్రసాదించి ఆత్మానుసారంగా శరీరాన్ని నడిపే సామర్థ్యాన్ని మీ పిల్లలకు ప్రసాదించమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన చివరి మాట, 7వ మాట ఒకసారి మనం చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. వాస్తవంగా 6 మాటలే పలికారు యేసుక్రీస్తు వారు. ఈ 6 మాటలు అనే కంటే 7 అంటే బైబిల్ ప్రకారంగా సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి దాన్ని విడగొట్టి 7 మాటలుగా విభజించడం జరిగింది. వాస్తవంగా ముందుగా మాట్లాడిన 3 మాటలు కొంచెం గ్యాప్తో మాట్లాడారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2-3 లోపు మాట్లాడారు. కానీ 3 గంటల సమయంలో 4 మాటలు ప్రత్యేకంగా మాట్లాడారు. ఒకటి ఏలీ ఏలీ లామా సబక్త, తర్వాత అంటే నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివని, దప్పికొనుచున్నాను అని, తర్వాత సమాప్తమైనదని, చివరిగా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ 4 మాటలు నిమిషాల లోపే, ఇంకా గట్టిగా చెప్తే క్షణాల్లోనే మాట్లాడాలి. ఎందుకంటే దాదాపుగా ఏలీ ఏలీ లామా సమాప్త అనే ఆ మాట దాదాపుగా ఇంచుమించు 3 గంటలకు యేసు ఈ మాట పలికినట్టుగా మనకి బైబిల్ ఆధారం ఉంది, మత్తయి సువార్తలో కానీ మరి మార్కు సువార్తలో కానీ. కాబట్టి చివరిగా యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఆ మాటను మనం ఒకసారి చదువుదాం. 23వ అధ్యాయము లూకాసు వార్త 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. గొప్ప శబ్దముతో కేక వేసి అనేది ఏంటా కేక అంటే సమాప్తమైనది అని మరి యోహాను గారు కానీ మత్తయి గారు కానీ రాశారు. యోహాను గారు సమాప్తమైనది ఆ కేక, ఇక్కడ లూకా గారు కేక అన్నారు. గొప్ప శబ్దముతో కేక వేసి అంటే సమాప్తమైనది అని చెప్పి తన తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి తన ప్రాణమును విడిచెను. ఇంతకీ ఆత్మ వెళ్ళిపోయిందా, ప్రాణం పోయిందా? 2 పదాలు ఉన్నాయి అక్కడ.
ఆత్మను అప్పగించి తన ప్రాణమును విడిచెను. అంటే ఆత్మన్న ప్రాణమైనా ఒకటేనా? ఆత్మ ప్రాణం ఒకటి కాదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఆత్మ ప్రాణం ఒకటి కాదు అనటానికి మనకు రెఫరెన్స్ ఆధారం. ఎందుకనగా దేవుని వాక్యము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, అటు ఇటు తటపట అవుతున్నారు. ఇంకా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, జాగ్రత్త, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత. ప్రాణాత్మలను అంటే కలిసినట్టుగానే ఉంటాయి కానీ విడివిడిగా ఉంటాయి. ప్రాణము ఆత్మ వేరు. ప్రాణం పోయింది అనొచ్చు, లేదా ఆత్మ వెళ్ళిపోయింది అనొచ్చు, ఎలాగైనా చనిపోవటమే. కానీ ఆత్మ ప్రాణం ఒకటిగా అనిపిస్తాయి మనకి. ఆడు ప్రాణం తీశారండి అంటారు, లేదా అతని ఆత్మ వెళ్ళిపోయిందనే పదం బైబిల్లోనే చదువుతాను తప్ప జనరల్గా వాడుక భాషలో మనం వాడే పదం ఏంది? ఎవరైనా చనిపోతే అతని ప్రాణం ఎన్ని గంటలకు పోయింది అని అడుగుతాం. ప్రాణం అనగానే మనకు బైబిల్ చెప్తున్న డెఫినేషన్ ఏంటంటే లేవి కాండము 17వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. లేవియ కాండము 17వ అధ్యాయము. రక్తము, జాగ్రత్తగా వినండి, రక్తము దేహమునకు, అంటే దేహములో ప్రాణం ఎక్కడుందంట? రక్తములో ఉంది. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చింది. దేవుడు ఎందుకు ప్రాణాన్ని ఇచ్చాడంట? రక్తాన్ని ఇచ్చాడు. మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటానికి ఆ రక్తాన్ని బలిపీఠం మీద పోయటానికి మనకి ఇచ్చాడు. అంటే ప్రాణం ఎక్కడుందంట? రక్తములో. రక్తము ప్రాణమునకు ఆధారం. 14వ వచనం, దాని రక్తము, దాని ముందు నుంచి చదువుదాం. ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారం. ఏ జంతువైనా మనిషి అయినా దాని రక్తం తన ప్రాణానికి ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తమును సర్వదేహములకు ప్రాణాధారము. దాన్ని తిను ప్రతివాడు మరణశిక్ష నందును అని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించితిని. అంటే రక్తంలో ఏముందంటే ప్రాణం ఉంది. అంటే ప్రాణం వేరు, ఆత్మ వేరు. ఇప్పుడు తండ్రికి తన ఆత్మను అప్పగించి ప్రాణము విడిచెను అని ఉంది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ప్రాణం విడిచాడా? ప్రాణం విడిచిన తర్వాత ఆత్మను అప్పగించాడా? అక్కడ ఏముంది? సీరియల్. ఆత్మను అప్పగించిన తర్వాత, అంటే అసలు సెకండ్లో కూడా ఇంకా తక్కువ, 100వ వంతు అనవచ్చు. అంటే రెండు ఒకే సందర్భంలో జరిగిపోవచ్చు. అయితే ముందేది వెనకేది అంటే ముందు ఆత్మను అప్పగించిన తర్వాత కానీ ప్రాణం విడవల. వాడు ఆ పని చేసేదాకా వాడు చావడరా, వాడు ప్రాణాన్ని వదలడు అని అంటాం. మొండోడు ఆ పని చేసేదాకా వాడు ప్రాణాన్ని వదలడు, అంటే చేసిన తర్వాతే ప్రాణం వదులుతాడు అని అంటాం. యేసుక్రీస్తు వారు స్వయంగా తన తండ్రికి ఏమప్పగించాడంట? ఆత్మను అప్పగించాడు. ఇంతకీ తండ్రికి అప్పగించవచ్చా? అప్పగించకపోయినా తీసుకుంటాడా? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. జనులను సజీవులుగాను, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను బతికించేది, చంపేది యెహోవాయే అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను,
ద్వితీయోపదేశకాండం 32:39 నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను అంటే చంపేది నేనే, బతికించేది నేనే అని దేవుడే అంటున్నాడు. అంటే దేవుడే చంపేస్తాడు, దేవుడే బతికిస్తాడు. మరి ఇంక అప్పగించేదేంటి? ఆత్మను నువ్వు అప్పగించకపోయినా లేపేస్తాడా దేవుడు? మీకు అర్థమవుతుందా? దేవుడు చంపుతాడా? చంపుతాడు. మరి ఇంక అప్పగించాల్సిన పనే ఉంది. నువ్వు అప్పగించకపోయినా ఒకరోజు లేపేస్తాడు కదా. అలాంటప్పుడు దేవుడు చంపేవాడిని నేనే, బ్రతికించేవాడిని నేనే అని దేవుడే కన్ఫామ్గా చెప్పినప్పుడు నువ్వే చంపేసుకో, నువ్వే బతికించుకో అని వదిలేయచ్చు కదా. మరి యేసుక్రీస్తు వారు తండ్రి నీ చేతికి నా ఆత్మను యేసుక్రీస్తు వారు ఏం చేసినా ఖచ్చితంగా లేఖనాధారంగా చేస్తాడు. దేవుడు తన గ్రంథములో వ్రాసుకున్నవన్నీ నెరవేర్చడానికే చేస్తాడు. ఇది మనకు అర్థమైతే మరి దీనికి ఏమన్నా లేఖనం ఉందా అని చూస్తే కీర్తన గ్రంథం 31వ అధ్యాయము. ఈ మాట యేసుక్రీస్తు వారు పలకటానికి కారణం ఏంటి అని అంటే, దావీదు గారు కీర్తన గ్రంథంలో పలికిన దాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా పలికినట్లుగా మనకు కనపడుతుంది. 5-6 వచనాలు చూద్దాం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 5-6 వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. దావీదు గారు పలుకుతున్న మాట అంటే, దేవుడి మీద ఆధారపడ్డాను కాబట్టి నేను నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. నాకు విగ్రహాలు మిగతా దేవుళ్ళు వేస్ట్, నువ్వే నా ప్రాణానికి ఆధారం కాబట్టి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఒక మనిషిగా దేవుని మీద ఆధారపడిన భక్తుడిగా దావీదు గారు పలుకుతున్న మాట. యేసుక్రీస్తు వారు అప్పగించాలా? అప్పగించాల్సిన అవసరం లేదా? అప్పగించాల్సిన అవసరం లేదా? ఉందా? లేఖనం నెరవేర్చాలి, ప్లస్ మన స్వతంత్రంగా దేవునికి అప్పగించాలి. పిల్లలు తల్లిదండ్రులు బజార్ నుంచి రాగానే ఏం తెచ్చామంటారు, మిఠాయిలు కానీ ఏదైనా చాక్లెట్. ఇప్పుడంటే చాక్లెట్లు తప్ప ఐస్ క్రీములు తప్ప ఏం అడగట్లే కదా. పప్పు బెల్లాలు ఎక్కువ ఇష్టపడతారా, చాక్లెట్లు ఐస్ క్రీములా? అవే ఇష్టపడతారు కదా. ఏం తెచ్చావు, ఏం చాక్లెట్ తెచ్చావు అంటారు. అన్నీ వాళ్ళ చేతిలో పెట్టి తల్లిలో చేయి చెప్తారు, ఒకటి ఇవ్వా అని. ఇస్తారా? ఎందుకు అలా అడుగుతారంటే వాళ్ళు ఇస్తారో ఇవ్వరో అని. ఇప్పుడు దేవుడు ఆత్మను మనకిచ్చాడు, మన శరీరంలో పెట్టాడు. ఆయన ఇష్టం వచ్చిన ఆయుష్కాలం రాసుకున్నాడు. ఆయుష్కాలం ముగియగానే మన ఆత్మను ఏం చేస్తాడు? నువ్వు ఏ పరిస్థితిలో భూమి మీద ప్రయాణంలో ఉన్నా, పడక మీద ఉన్నా, తింటున్నా, పెళ్లి చేసుకుంటున్నా, ఏమండి ఈ యాత్రకు వెళ్ళినా, ఏ పని చేస్తున్నా దేవుడు టైం అయిపోయినప్పుడు ఆ ప్రాణాన్ని ఏం చేస్తాడు? ఆత్మని తీసేసుకుంటాడు. అది దేవుని ఇష్టం. అయితే నీ అంతటి నువ్వు అప్పగించాలి. అది యేసుక్రీస్తు వారు మనకు నేర్పుతున్నది. యేసుక్రీస్తు వారు మనకు నేర్పుతున్నదంటే మనంతట మనం స్వయంగా దేవునికి అప్పగించే స్థితిలోనికి మనం వెళ్ళాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మాదిరికరమైన విషయాన్ని యేసుక్రీస్తు వారు మనకు అక్కడ నేర్పిస్తున్నారు. పైగా లేఖనం నెరవేర్చబడటానికి యేసుక్రీస్తు వారు ఈ మాట పలికాడు. అయితే అందరికంటే యేసుక్రీస్తు వారికి ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, స్పెషల్ వాగ్దానం ఒకటి ఉంది దేవుడి దగ్గర నుంచి. అది మనం చూడగలిగితే యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణమును ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, మరి ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన
దాన్ని తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ. అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏ ఆజ్ఞ? నీ ఇష్టం వచ్చినప్పుడు నీ ప్రాణాన్ని తీసుకో, నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగి దాన్ని సంపాదించుకో. యేసుక్రీస్తు వారికి మాత్రమే ఇచ్చాడు. అందుకే దేవుడు ఆయన్ని ఇష్టపడ్డాడంట. ఆ మాట కూడా ఉంది చూడండి. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 17లో చివరి మాట. ఇందువల్లనే నా తండ్రి నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు తండ్రి? అంటే అవకాశం ఇచ్చాడు యేసుక్రీస్తు వారి చేతిలో. నువ్వు ఎప్పుడు చచ్చిపోవాలంటే అప్పుడు చచ్చిపో, ఎప్పుడు బతకాలంటే అప్పుడు బతుకు అనే వరం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వరం మనకిస్తే అర్థమైందా? నీకు ఇష్టం వచ్చినప్పుడు చచ్చిపో అంటే ఎన్నేళ్ళు కోరుకుంటావు చెప్పండి? 1000 ఏళ్ళ సరిపోద్దా? నువ్వు కావాలనుకున్నప్పుడే చచ్చిపో. ఎవడొచ్చి కత్తితో పొడిచినా నీకేం కాదు, లారీ కింద పడ్డా నీకేం కాదు. నువ్వు కావాలనుకుంటే చచ్చిపోతావు. ఒకళ్ళు చచ్చిపోయినా నేను బతకాలనగానే వెంటనే బతికే వరం మనకి ఇచ్చాడు అనుకోండి, చస్తాం అసలు? చచ్చినా చాము కదా. చచ్చినా వెంటనే బతకాలి మళ్ళీ. ఎందుకు? లోకంలో సుఖాలు సౌకర్యాలకు అలవాటు పడిపోయాం కాబట్టి వీటి కోసం అమ్మో చచ్చిపోతేట ఈ సుఖాలన్నీ దూరం అయిపోతాయని మళ్ళీ వెంటనే బతుకుతాం. ఆ వరం దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చిన తను ఆయన సద్వినియోగం చేసుకున్నాడు కాబట్టి తండ్రి ఆయన్ని ప్రేమించాడంట. అంటే ఎప్పుడు చనిపోవాలని దేవుడు వ్రాసుకున్నాడు కాబట్టి వ్రాసుకున్న మాట ప్రకారమే చచ్చిపోయాడు తప్ప ఆ వరాన్ని ఆయన వాడుకోలేదు. అర్థమైందా? ఆయన ఆ వరాన్ని, ఆ ఆజ్ఞను ఆయన ఉపయోగించుకోలేదు. ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, బతుకు మీద విరక్తి కలిగిన ఆ వరాన్ని ఆయన వాడుకోవాలి. అదే మనకు వచ్చిందనుకోండి, సమస్యలు వచ్చినప్పుడు ఈరోజు చచ్చిపోదాం, ఈ సమస్యలో నుంచి పక్కకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అన్నీ బాగుపడినప్పుడు అప్పుడు బతికొద్దామని మనం చచ్చిపోతాం. ఎన్నిసార్లు చచ్చిపోయేవాళ్ళం, ఎన్నిసార్లు బతికేవాళ్ళం ఈ వరం మనకుంటే కదా. కానీ యేసుక్రీస్తు వారు దాన్ని ఉపయోగించుకోలేదు. అంత అద్భుతమైన వరాన్ని ఇస్తే ఆయన ఏం చేశాడు? ఏ పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా, ఎంత అవమానాలు ఎదురైనా, ఎన్ని హింసలు ఎదురైనా ఏ రోజు చచ్చిపోవాలనుకోలేదండి. ఏలియా గారి గురించి మనం రాజుల గ్రంథంలో చదువుకున్నాం. ఆయన యెజబెలు నిన్ను చంపుతాను, రేపు ఈ పాటికి 24 అవర్స్లో నీ శవం నువ్వు చంపిన ప్రవక్తల శవంలాగా అయిపోతే దేవుడు నీ దేవుడే నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగా కానీ ఒక ప్రతిజ్ఞ చేయగానే ఆ ప్రతిజ్ఞ పోయి ఏం చేశాడు? పారిపోయాడు. మరణాపేక్ష కలిగిన వాడై బదరై వృక్షం కిందకు పోయి, ప్రభా ఇప్పుడు జాగ చేసింది చాలు, నా పితల కంటే నేను గొప్పవాడినేం కాదు, నేను ఎందుకు పనికిరానుడిని, ఇప్పుడు చేసింది చాలులే, తీసేసుకో అన్నాడు. అలాంటి ఆయన కాదు ప్రభువారు. ఎన్ని ఇరుకులు ఇబ్బందులున్నా, ఎంతమంది చంపుతానని బెదిరించుతున్నా, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ఆయన్ని ఊచకోతకొద్దామని ప్రయత్నాలు చేస్తున్నా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ వెంటాడుతున్నారు. ఎందుకు? ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ఇరికించి చంపేద్దామని వెతుకుతున్నా కానీ ఎవరికీ భయపడలేదు. చావుకు అసలు ఆయన భయపడలేదు. ఈ వరాన్ని ఆయన ఉపయోగించుకోలేదు. వాళ్ళు చంపుతామన్నప్పుడు గబక్కం చచ్చిపోయి అమ్మ పీడ వదిలిపోయిందని ప్రశాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ లేచి పరిచర్య చేసుకోవచ్చు కదా. మనకైతే ఆ తెలివితేటలు ఉండే, ఆయనకు లేవు. మరి అలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. అంత గొప్ప వరాన్ని కూడా ఆయన ఉపయోగించుకోలేదు. ఎందుకు? ఎప్పుడు చనిపోవాలో దేవుడు రాసుకున్నాడు కాబట్టి అప్పుడు. అందుకే పిలాతు అడిగాడు, ఏంది నిన్ను చంపాలన్నా శిక్ష వేయాలన్నా వేయగలిగిన అధికారం నాకుంది, నిన్ను వదిలేయాలంటే అధికారం నాకుంది, నువ్వు నోరు తెరిచి మాట్లాడయ్యా అని అడిగాడు. 19వ అధ్యాయం యోహాను సువార్తలు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? 11వ వచనం, 19వ అధ్యాయము యోహాను సువార్త 11వ వచనంలో 10వ వచనం కూడా చదవండి. 9, 10. కనుక పిలాతు, ఏంటయ్యా వీళ్ళు ఎన్నెన్నో నేరాలు నీ మీద మోపుతున్నారు, నాతో మాట్లాడవా అని అడిగినప్పుడు, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఈ అధికారమును ఉండదు. ఏంటంట? ఏ పైనుండి ఇవ్వాలి? దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప
ఏమంటే ఈ ఒక్క మాట యేసుక్రీస్తు వారు పిలాతుతో అన్నప్పుడు ఇది మన జీవితంలో మనం అప్లై చేసుకున్నాం అనుకోండి. ఒక వ్యక్తి నిన్ను తిట్టాడు, నన్ను తిడతావని మనం రోషం వచ్చి ఒక తిట్టుకి 4 తిట్లు తిరిగి తిడతాం. అప్పుడు ఇది మనం అప్లై చేసుకుంటే ఏమనిపించేది? ఏమనాలి మనం? దావీదు గారు కూడా అరణ్యానికి పారిపోతుంటే షిమి అనేవాడు వచ్చి దుర్మార్గుడా, ద్రోహి, హంతకుడా అని తిడతా ఉంటాడు దావీదు గారిని. అప్పుడు దావీదు గారి పక్కన ఉన్న బలార్జీలు ఏమంటారు తెలుసా? నువ్వు వాడు తలకాయ తెచ్చి నీ పాదాల దగ్గర పెడతావు అనగానే దేవుడు వాడికి పర్మిషన్ ఇస్తే తిట్టని, దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే వాడు నన్ను తిట్టడం అంటాడు. అదే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా? నీ వల్ల ఏమైద్దయ్యా నాకు శిక్ష వేయటం? దేవుడు పర్మిషన్ ఇస్తేనే నీవు నన్ను శిక్షించగలవు, కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వు నా మీద ఈగ కూడా వాల్నీళ్ళు, నా ఒంటి మీద ఏమీ ఒక దెబ్బ కూడా పడదు, దేవుడు ఇస్తేనే పడిద్ది అని ధైర్యంగా ఒక చక్రవర్తితో చెప్పాడంటే ఎంత ధైర్యం చెప్పాడు అంటే దేవుడి మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను తిట్టాడు నీ జీవితంలో, లేదు కొట్టాడు, లేదా నీ దగ్గర ఏదో దోచుకున్నాడు. ఇప్పుడు మనం ఏమనాలి? క్రైస్తవులుగా, క్రీస్తుని వెంబడించేవారిగా చెప్పాలి, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఆడు నన్ను తిట్టాడు, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఆడు నన్ను కొట్టాడు. తిరిగి కొట్టాలి అనే ఆలోచనే పెట్టుకోకూడదు, తిరిగి తిట్టాలి అనే ఆలోచనే లోపల పెట్టుకోకూడదు. ఎందుకు? మన ప్రభువారు అదే చెప్పాడు, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి మీరు నా మీద నీకు అధికారం ఉంది, దేవుడు ఇవ్వకపోతే నీకు ఏ అధికారం నా మీద లేదు అన్నాడంటే ఒక భక్తుని విషయంలో దేవుడు కలుగజేసుకొని ఎవడొచ్చి నిన్ను కొట్టాలన్నా, తిట్టాలన్నా, చంపాలన్నా, ఎవడేం చేయాలన్నా దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ కావాలి. ఏమంటే అపవాదే దేవుడి దగ్గరికి వెళ్ళి యోబు గారి విషయంలో పర్మిషన్ తెచ్చుకున్నాడా? సాతానే తెచ్చుకున్నాడంటే మరి మనుషులు ఎవరిని ఏమీ చేయలేరు. ఈరోజు క్రైస్తవులుగా మనం వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడని ఎగేసుకొని పోయి ఇంకా శత్రువులుగా వాళ్ళని మనం తయారు చేస్తున్నాం. క్రైస్తవ్యానికి శత్రువులుగా మనమే తయారు చేస్తున్నాం. దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే ఎవడో మన మీద కాలు దువ్వడు, దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే ఒక అవిధేయుడు, ఒక అవిశ్వాసి మన మీద అధికారిగా ఉండడు. దేవుడు పర్మిషన్ ఇస్తేనే నీ మీద అవిధేయుడు అధికారిగా ఉంటాడు. దేవుడు పర్మిషన్ ఇస్తేనే నీ మీద ఎవరైనా అఘాయిత్యం చేస్తారు. దేవుడు పర్మిషన్ ఇస్తేనే నిన్ను హింసిస్తారు, కొడతారు, తిడతారు, ఏదైనా చేస్తారు. యేసుక్రీస్తు వారికి ఆ సత్యం తెలుసు. నేను దేవుని భక్తుని, విశ్వాసిని, నీతిమంతుని కాబట్టి నా మీద ఏగవాలన్నా దేవుడు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళిద్దరిని చెప్పి పిలాతుతో సహా ఏమంటున్నాడు? పిలాతుని, పైనుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదనగన్నాడు. బెత్తరపోయి ఉంటాడు రాజు కదా. ఇదేంటిరా ఇట్లా అంటున్నాడు? ఎవడో నా ముందు ఎంత నోరు తెచ్చి ఇప్పటిదాకా వాడు నేరాలు మోపుతుంటేనేమో సైలెంట్గా ఉన్నాడు. నాకు నిన్ను శిక్షించడానికి, సిలువ వేయటానికి, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉందంటే పైనుంచి ఇస్తే తప్ప నీకు ఏ అధికారం నా మీద లేదని ధైర్యంగా మాట్లాడుతున్నాడని ఏం మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన భార్య ఏం చేసింది? ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, రాత్రి నాకు కల వచ్చింది అని ఒక మాత్ర వేసేసింది. అందుకే చేతులు కడిగేసుకొని ఈయన రక్తంతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేశాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ సాఫ్ట్ కార్నర్ ఉంది యేసుక్రీస్తు వారు అంటే. పిలాతుకి ఏముంది? మంచి అభిప్రాయం ఉంది. ఆయన భార్య కూడా సపోర్టు, హోమ్ డిపార్ట్మెంట్ సపోర్ట్ అంటే ఇంకెలా ఉంటుంది? అమ్మగారి దగ్గర పర్మిషన్ వచ్చింది ఆయన జోలికి నువ్వు వెళ్ళొద్దు అని. అలాంటప్పుడు యేసుక్రీస్తు వారిని వీలైనంత వరకు విడుదల చేయడానికే ట్రై చేస్తాడు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు ఏంటి, నీకు అంతా తెలుసు కదా పరిస్థితి అంతా, వాళ్ళు నేరం మోపారు, ఏ నేరం నీ ముందు నిలబడలేదని మీకు తెలుసు, మీ దృష్టిలో నేను కూడా నిరపరాధిని, శిక్షించదగిన నేరం నేనేమీ చేయలేదని మీకు అర్థమైంది, విడుదల చేయొచ్చు కదా ప్లీజ్ అని ఒక మాట అన్నాడు అనుకోండి యేసుక్రీస్తు వారు. ఖచ్చితంగా పిలాతు ఏం చేస్తాడు? యూదులకు అప్పగించడు, విడుదల చేసేస్తాడు. కానీ ఆయన ఈ మాట అనేలేకి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక నీ కర్మ, నీ తిప్పలు నువ్వు పడు అని ఆయన్ని వదిలేశాడు. అంటే ఒక పరిశుద్ధుడు లేదా ఒక నీతిమంతుడి విషయంలో దేవుడు జోక్యం చేసుకొని అతనికి ఏం చెయ్యాలో ఆయనే నిర్ణయించి జరిగిస్తాడు. యేసుక్రీస్తు వారి విషయంలో దేవుడు గ్రంథంలో రాసుకున్నవన్నీ జరిగిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రకారం ఈయన ఫాలో అవుతూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అలాంటి స్థితిలో ఫైనల్గా ఏం చేశాడు? ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ సమాప్తము చేసి ఫైనల్గా ఏమన్నాడు? నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ఇది అప్పుడు పలికిన మాట కాదు, ఆయన ప్రిపేర్ అయ్యాడు. యేసుక్రీస్తు వారు ప్రిపేర్ అయ్యే ఈ మాట చెప్పాడు. ఇప్పుడు కాదు, ఆయన అసలు రాకముందే ఆయన అప్పగించుకున్నాడు దేవుడికి.
మనం ఇందాక కూడా చదివాం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. చాలండి. నియామకం ఎప్పుడు జరిగిందంట అంటే అప్పుడే దేవుడు చెప్పాడు కాబట్టి ఒకానొక రోజు కడవరి దినాల్లో వెళ్ళి భూమి మీద నేను నా ప్రాణాన్ని అర్పించాలి, నా ఆత్మను అప్పగించాలి అని ఫిక్స్ అయిపోయాడా? దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఎప్పుడు ఆయన దీనికి ఓకే చేశాడు, ఎప్పుడు ఒప్పుకున్నాడంటే అసలు భూమి పునాది వేయబడక మునిపే ఫిక్స్ అయిపోయాడు. నేను మనుషులందరి కోసం నా దేహాన్ని అర్పించాలి అనేది అప్పుడే ఆయన ఫిక్స్ అయ్యాడు. 2వ అధ్యాయము అదే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 22-23. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆ లాస్ట్లో ఆత్మను అప్పగించడం కాదు. ఏ సందర్భం వచ్చినా, ఏ విషయం వచ్చినా సొంత నిర్ణయం అంటూ ఏది తీసుకోలేదు. ప్రతి విషయంలో దేవుడికి అప్పగించాడు. అన్యాయంగా నేరం మోపారు, ప్రభువా తండ్రి నువ్వు చూసుకో అన్నాడు. అన్యాయంగా తిట్టారు, తండ్రి నువ్వు చూసుకో అన్నాడు. అంటే ప్రతి విషయంలో తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఏ కపటం లేదంట లోపల. నీ సంగతి తర్వాత చూస్తా, పరలోకం వస్తావుగా, లేదు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి నీకు కల్పిస్తారా, నాకు దొరుకుతావురా ఏదో ఒక రోజు అనుకోలేదు లోపల కూడా. మనమైతే ఆ సందర్భంలో ఏమి చేయకపోయినా తర్వాత నీ సంగతి ఏదో తర్వాత చూస్తాలే, తర్వాత తేలుతాలే అనుకుని లోపల అనుకుంటాం. ఆయన లోపలే ఏ కపటం లేదంట. అంటే పైకి ఒకటి లోపల ఒకటి పెట్టుకునే టైపు కాదు. అందుకే తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అంటే ముందే ఫిక్స్ అయిపోయాడు. జరుగుతున్న పరిణామాలను బట్టి, జరుగుతున్న ఆ కార్యక్రమాలను బట్టి ఎప్పటికప్పుడు ఏమన్నా జరగని ఆయన విషయంలో. ఇప్పుడు సహోదరులు వచ్చారు, నువ్వు చేసే క్రియలేదో నీ శిష్యుల దగ్గర చేసుకో, ఇక్కడ కాదు నీ పప్పులు ఉడకో పో అన్నారు. క్షమించేశాడు తండ్రి, వీళ్ళ సంగతి ఏదో నువ్వే చూసుకో అన్నాడు. అక్కడ వాదన పెట్టుకోవచ్చు, ఎరా నీకంటే ముందు పుట్టినోడిని నేను, నన్నే ఎదిరిస్తారా, మీ సంగతి ఏదో తెలుస్తా, నా దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయో మీకు తెలుసా అనొచ్చు. మన దగ్గర ఉంటే ఒక్కొక్కడి కాళ్ళు చేతులు స్ట్రక్ అయిపోయేటట్టు చేస్తాం. అప్పుడైనా బుద్ధి వచ్చి అన్నయ్య క్షమించి మమ్మల్ని, మా కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేసేటట్టు బతిలాడతారు. చూసారా బుద్ధి వచ్చిందా, నా పవర్ ఏంటో మీకు అర్థమైందంటారు. కానీ వాళ్ళు దూషించిన మా అన్నయ్యకి మెంటలు వచ్చింది అని అన్న ఏమన్నాడు, సైలెంట్గా ఆయన పనేదో ఆయన చేసుకుపోయాడు. అంటే ఏదన్నా జరగని ఆయన కార్యక్రమంలో అన్నీ దేవునికి తను తాను. చదవండి ఆ మాట 23. ఆయన దూషింపబడి అవతలోడు దూషించాడు, తిరిగి దూషించలా. ఆ దేవుడు పర్మిషన్ ఇస్తేనే వాడు దూషించాడు, లేకపోతే వాడు నన్ను దూషించాడు. ఓకే దేవుడా నువ్వు చూసుకో అన్నాడు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, బెదిరించటం అంటే నీ సంగతి తర్వాత చూస్తాను, నా పవర్ ఏంటో ఇప్పుడు మీకు అర్థం కావట్లా. సంగతి తేలుస్తారా, నా తండ్రి ఎవడో తెలుసా మీకు, మీ సంగతి తర్వాత తెలుసు. అలాంటి బెదిరింపులు ఏమి లేవు. నేను ఎవరినో తెలుసా, నా విశ్వరూపం ఏంటో తెలుసా, ఈ డైలాగులేమి, అసలు నేనంటే ఏంటో తెలుసా అంటాం మనమైతే. ఏమి లేకపోయినా బెత్తడు ఉంటే మోరడు చెబుతాం. అసలు అన్నీ ఉన్న ఆయన ఏం చేశాడు, ఎవరిని బెదిరించలేదంట. అంటే అన్నీ తండ్రికి ట్రాన్స్ఫర్ చేశాడు. తన మీదకి ఏమైనా బాణం వచ్చిందనుకో, ఈ బాణాన్ని అటు పంపించాడు, నువ్వు చూసుకో దీని సంగతి ఏదో. ఎవడెవడు వేసాడో, ఎవడెవడు తిట్టాడో, ఎవడెవడు హింసించాడో, ఎవడెవడు కొట్టాడో, ఎవడెవడు ముసుగేసి గుద్దాడో, ఎవరెవరు ఎన్ని హింసలు పెట్టారో మొత్తం తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు తండ్రికి అప్పచెబుతూ ఉన్నాడు. తన్ను బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆత్మను అప్పగించటానికి ముందు ఎంత ప్రిపరేషన్ చూడ. ఆత్మను అప్పగించడం చివరిలో చిన్న పని, ఎటు చచ్చిపోతున్నాం కాబట్టి చేర్చుకో అని చెప్పవచ్చు. కానీ ఈరోజు చాలామంది పాస్టర్లు చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి, తండ్రి ప్రభువా ఈ ఆత్మను నీకేడుంది అధికారం, ఎవడ ఆత్మను వాడే అప్పగించాలి, వాడి ఆత్మను నువ్వెవడో అప్పగించడానికి మనకు అధికారాలు
లేవు. నువ్వు ఎంత రికమెండేషన్ చేసి ప్రార్థన చేసినా దేవుడు ఏం చేర్చుకోడు. ఆడు చేసిన క్రియలను బట్టే వాడు ఆత్మను చేర్చుకోవాలా వద్దనేది దేవుడు నిర్ణయిస్తాడు. యేసుక్రీస్తు వారే రికమెండేషన్ చేయలే కదా. కానీ మనం ఏం చేస్తాం? ఈ ఆత్మకు ఏం కలగాలి? శాంతి కలగాలి. ఆమె అక్కడ పోయి అల్లాడుతూ ఉంటాడు పాతాళంలో. ఈయన మాత్రం ఇక్కడ ఏం చెప్తాడు? ఆత్మకు శాంతి కలగాలి, ఈ ఆత్మను చేర్చుకో. ఇప్పుడు నువ్వు చెప్తే తప్ప ఆయన చేర్చుకోడు, ఆయనకు తెలియదు మరి కదా. కానీ ప్రభువారు ఏం చేశారంట? న్యాయముగా తీర్పు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అంటున్నాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన ఈ క్రీస్తు యొక్క రక్తము ఆత్మ సహాయంతో దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్నాడంట. ఆ రక్తాన్ని ఆ రక్తం మనల్ని ఏం చేస్తుంది? అలాంటి అద్భుతమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం మనల్ని ఏం చేస్తుంది? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన ఆత్మలను మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. అలాంటి ఆ క్యారెక్టర్ కాబట్టి ఆ రక్తం మనల్ని మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అంటున్నాడు. ఎందుకంటే ముందుగానే ఆయన దేవునికి తను తాను ఆత్మ ద్వారా అప్పగించుకున్నాడంట. మరొక వచనం చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము, గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి దుష్ట యుగములో నుండి పుట్టినట్లు విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఎన్ని చోట్ల అప్పగించుకున్నాడనే మాట చూస్తున్నాం చూడండి. మనం ఫైనల్గా ఆత్మను తండ్రి నీ చేతికి అప్పగించుకొనిచున్నాను అప్పుడే అప్పగించాడు అనుకుంటున్నాం. అంటే ముందుగానే ఆయన ప్రిపరేషన్ అయిపోయాడు. అన్నిటినీ అప్పగించాలి, ప్రతిదీ దేవునికి అప్పగించాలి. తన సొంతగా ఏ పని చేయలేదు. తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటకు ఆయన భూమి మీదకు రాలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి అంత మహానుభావుడు, ముల్లోకాలను కలిగించిన వాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేని అంత మహా చక్రవర్తి భూమి మీదకి వచ్చి తనకంటూ ఏ ఇష్టాన్ని మిగుల్చుకోకుండా అన్ని ఇష్టాలు దేవుని చిత్తాన్నే నెరవేర్చి తనకు ఎదురవుతున్న పరిణామాలు, తనకు ఎదురవుతున్న అవమానాలు, నిందలు, ఈ శ్రమలు వీటన్నిటిని తిరిగి ఎక్కడికి అప్పగించాడు? దేవునికి. అంటే తన్ను తానే దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి ఇవి చాలా చిన్నగా కనపడ్డాయి. ఇవన్నీ దేవుని కోణంలో మనం ఆలోచిస్తే దైవత్వపు యొక్క ఆ కెపాసిటీ, ఆ యొక్క మహిమ లెక్కలో మనం ఆలోచిస్తే ఇవన్నీ చాలా చిన్నగా కనపడతాయండి. అప్పుడప్పుడు ఎవరైనా తిడుతున్నా, ఎవరైనా అపార్థం చేసుకున్నా నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంత చిన్న విషయానికి ఏంటి ఇలా ఫీల్ అవుతున్నారని. తర్వాత విషయం వాళ్ళకి అర్థమైంది అనుకో, అది తప్పు, ఆ రోజు నేను తిట్టడం తప్పు అని వాళ్ళకి ఇంకో రోజు అర్థమైంది అనుకో, అప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళ హృదయం? పశ్చాత్తాపంతో ఆ రోజు అనవసరంగా తొందరపడి అన్నానే అని బాధపడుతూ ఉంటారు. ఆ రోజు కోసం ఈరోజు మనం ఎదురు చూసి ఈరోజు జరిగిన పరిణామాలని తండ్రికి అప్పగించామనుకోండి, ఇక మనకేమన్నా మెంటల్ టెన్షన్ ఉంటుందా? మనకేమన్నా రిస్క్ ఉంటుందా? మనకేమన్నా బాధ ఉంటుందా? అనారోగ్యం ఉంటుందా? ఎప్పుడు ఉంటుందంటే ఆడు అలా అన్నాడే, ఈమె ఇలా అందే, ఆడు నా గురించి ఇలా చెప్పాడే, ఆడు నా దగ్గర ఇలా దోచుకున్నాడే, నన్ను మోసం చేసి, ఇవన్నీ బుర్రలో పెట్టుకున్నాం అనుకోండి, ఏమైపోద్ది? నా బుర్ర బయలుపోతుంది, నా జోలికి రావద్దంటాం. ఆ టెన్షన్లో ఎవరిని ఏమంటామో తెలీదు, ఏ పని చేస్తామో, ఏ మాట దొరికిద్దో నోట్లో నుంచి తెలీదు. అందుకే మొత్తం ఇలా వచ్చినవన్నీ అలా తండ్రికి అప్పగించాడు. ఎందుకంటే ఆయన ముందుగానే అన్నిటినీ తన తానే దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన టెన్షన్ లేకుండా ప్రశాంతంగా దేవుని కార్యక్రమాలన్నీ నెరవేర్చుకుంటూ ఉండాడు.
మనకి దేవుడు పెట్టిన నియమం ఒకటి తెలుసు, ప్రసంగి 12:7. ఏంటది? మన్నైనది వెనుకటి వలనే, 12:7 మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే దేవుడు పెట్టిన ఒక నియమం. మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోద్ది, ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంట? దేవుడు దయచేశాడు కాబట్టి తిరిగి దేవుని యొద్దకి పోవును. ఇది నియమం. నువ్వు అప్పగించినా అప్పగించకపోయినా ఏమవ్వాలి? ఇది దేవుని దగ్గరికి పోవాలి అనేది నియమం. అయితే అక్కడికి వెళ్ళాలంటే ఇంకొక నియమం ఉంది. ఏంటి? అక్కడి నుంచి ఎలా వచ్చావో తిరిగి అలాగే వెళ్ళాలి. అక్కడి నుంచి ఎలా వచ్చావు? ప్రసంగి 7:29 ప్రసంగి 7:29 ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనుచున్నారు. అంటే ఎలా పుట్టించాడంట? అక్కడి నుంచి వచ్చినప్పుడు ఎలా వచ్చాం? యథార్థం. మళ్ళీ తిరిగి రమ్మన్నప్పుడు ఎలా వెళ్ళాలి? యథార్థవంతులుగా వెళ్ళాలి. కానీ వెళ్ళలేకపోతున్నామే. కారణం అపరాధములు, పాపములు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, మీ దోషములు మీ పాపములే నాకు మీకు అడ్డుగోడలుగా నిలబడ్డాయి. మీ ప్రార్థన నా చెవికి వినపడకుండా ఉండటానికి కారణం మీ పాపములు, మీ అపరాధాలు. కాబట్టి ఈ లోకానికి వచ్చిన మనం పాపం చేసి దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళలేని పరిస్థితిలోకి వెళ్ళాము. వచ్చినప్పుడు ఎలా పరిశుద్ధంగా ఉన్నావో తిరిగి వెళ్ళేటప్పుడు ఆ పరిశుద్ధతను పోగొట్టుకున్నావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% వాస్తవం. ఎన్నో చెడు ఆలోచనలు చేసావు, ఎన్నో చెడు క్రియలు చేసావు, ఎన్నో చెడు చూపులు చూసావు, ఎన్నో చెడు మాటలు విన్నావు, ఎన్నో చెడు కార్యక్రమాలకు పాదాలు నడిచినాయి, ఎన్నో చెడు కార్యక్రమాలు ఈ చేతులతో చేసాం. ఇవన్నీ మనం దేహంతో చేసినప్పుడు మరి పాపం అంటుకుంది కదా. ఈ పాపం పోవాలి కదా. పోవాలంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటి? యేసుక్రీస్తు అనే మార్గం. ఈ మార్గములో ఉన్నప్పుడే తిరిగి నరులారా తిరిగి రండి అంటున్నాడు 91 కీర్తనలో కదా. 1, 2, 3 వచనాలు. మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అన్నప్పుడు వెళ్ళాలి. క్రమమే, దేవుడు పెట్టిన నియమమే. కానీ ఏమవుతుంది? అపరాధములు, పాపముల వల్ల వెళ్ళలేకపోతున్నప్పుడు దేవుడే మళ్ళీ చేర్చుకోవటానికి ఏమన్నాడు? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎప్పుడంటే ఈ భూమి పుట్టకముందు, భూమి మీద ఈ లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగాలు నీవే మాకు దేవుడవు. నీవు మనుష్యులను, అంటే మట్టి శరీరాన్ని మట్టికి మారుస్తున్నావు. ఆ మట్టి శరీరములో ఉన్ని ఆత్మగా ఉన్న నరులను తిరిగి రమ్మని నీవు సెలవిచ్చుచున్నావు. అంటే మట్టి శరీరంలో ఉన్న ఆత్మ ఏమవ్వాలి? దేవుడి దగ్గరికి రమ్మంటున్నాడు. వెల్కమ్ అంటున్నాడు. మనమేముంది? నాటకం అంటున్నావు కదా. ఆయనేమో వెల్కమ్ అంటున్నాడు. నువ్వు సరిగ్గా పిలవలేదు. పెళ్ళిళ్ళకి అప్పుడప్పుడు పిలిస్తే ఎలా వెళ్తాం? వాళ్ళు సరిగ్గా పిలుపు బాగుంటే వెళతాం. పిలుపు బాగోకపోతే నువ్వు సరిగ్గా పిలవలేదు, నాకు ఇచ్చిన కార్డుకి 4 పక్కల పసుపు రాయలేదు, నువ్వు ఫోన్లోనే చెప్పావు, ఇంటికి వచ్చి పిలవలేదు, ఎలాంటి పిలుపులకి సరిగ్గా వెళ్ళడం. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పకుండా చంద్ర చేత ఎందుకు తెప్పించాడు చెప్పండి? ఆయన చెప్తే వస్తారని. లక్ష్మణ్ గారు చెప్తే నీదా ఏంటి? నువ్వు చెప్పావు మేము వస్తాం, నువ్వు లక్ష్మణ్ గారి చేత చెప్పించావు కాబట్టి మేము రాలేదంటావు రేపు వంక. అంటే పిలుపు సరిగ్గా లేకపోతే మనం వెళ్ళడం. కానీ దేవుడే పిలుస్తున్నాడు వెల్కమ్ అని. కానీ దేవుడు పిలిచినా మనం ఏం చేస్తున్నాం? దేవుడికే వంక చెప్పి మేము రాము ప్రభు అంటున్నాం. కారణం ఏంటంటే కూర్చున్నవాడు కుంటోడు, నేను లేస్తే మనిషిని కాదంటాడు. నువ్వు పాపంతో వెళ్ళలేక దేవుడు పిలిచిన ఏం చేస్తున్నావు? మేము రాము అంటున్నావు. నువ్వు వెళ్ళలేకపోవటానికి కారణం ఏంటి? నీ పాపములు, అపరాధాలు, దోషాలు. కానీ ఏమంటున్నావు? ఆయన వెల్కమ్ అంటున్నాడు. నేను రాను, నువ్వు సరిగ్గా పిలవలేదు. దేవుడు నేను అనుకున్నది చేస్తేనే నేను దేవుడిని నమ్ముతా అంటున్నాడు. దేవుడితోనే పోటీ. నేను అనుకున్నది నెరవేరిస్తేనే దేవుడిని నేను నమ్ముతాను. నువ్వు నమ్మలేదు, నష్టం నీకా దేవుడికా? నువ్వు నమ్మలేదండి, నీ ఇష్టం వచ్చినట్టు బతికేసావు ఈ లోకంలో, దేవుడు ఉన్నాడని పట్టించుకోలేదు. ఆయనేమో వెల్కమ్ అంటున్నాడు, నువ్వు నమ్మలా. నాకేదో ఒకటి చూపిస్తేనే తప్ప నేను నమ్మను. ఫైనల్గా చూపిస్తాడు సావు, అప్పుడు కనపడిద్ది అక్కడ వేదనకరమైన స్థలం. అప్పుడు నమ్ముతానంటే మళ్ళీ నమ్ముకోవటానికి ఏముండదు, అంతా ఒమ్మే, అక్కడేమీ ఉండదు. నాకు దేవుడి మీదే పోటీ పెట్టి అలిగేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నాకు ఇది జరిగితేనే నేను నమ్ముతాను, లేకపోతే రాను అంటావు. రాకపోతే నీకు నష్టమా? ఎవరికి నష్టం?
చెప్పండి. ఆకాశం వైపు చూసి నువ్వు బాగాలేదని ఉమ్మేశాడు అనుకో, ఆకాశం మీద ఏడబడిద్ది, మన మీదే పడిద్ది. అలాగే ఉంటుంది దేవుడి మీద. అలగకూడదు. దేవుడు చక్కగా ఎలా పరిశుద్ధంగా పంపించాడో అలా పరిశుద్ధంగా రమ్మంటున్నాడు. కానీ మనం అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు తిరిగి అక్కడికి వెళ్ళాలంటే పాపం అంటకుండా బ్రతకాలి. ఎవరి వల్ల కాదు పాపం అంటకుండా బ్రతకటం, ఎవరి వల్ల కాదు పాపం అంటకుండా బ్రతకటం. అందుకే మీరందరూ పాపం చేస్తారని తెలిసే దేవుడు ఏం చేశాడు, తన ప్రియకుమారుని పంపించి యుగముల సమాప్తి అందు ఆయన శరీరధారిగా పంపించి ఆ శరీరానికి మన పాపములన్నీ ఆపాదించి ఆయనకి మరణశిక్ష విధించి మనల్ని అందరినీ క్షమించి మమ్మల్ని పరిశుద్ధులుగా మనల్ని తీర్చాడు. ఇది దేవుడు ప్రణాళిక. ఆ ప్రణాళికను నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఏం చేశారు, అన్నిటికీ సిద్ధపడి ప్రతిదీ దేవునికి అప్పగించాడు. ప్రతి విషయంలో అన్నీ అప్పగించాడు. కాబట్టి ఆయన ఫైనల్గా ఆత్మను కూడా అప్పగించగలిగాడు. ఆయనంతటా ఆయన తీసేసుకోవచ్చు, ఆత్మని, ప్రాణాన్ని ఆయనంతటా ఆయన తీసుకోవచ్చు. అది అప్పగించేదాకా ప్రాణం పోలేదంట. ఆ మాట చదవండి. 23:36 లూకాసు వార్త 46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి, ఆయన ఇలాగూ చెప్పి తన ప్రాణం విడిచెను. ఆ పని చేసేదాకా ప్రాణం వదలలేదు. చూసారా, ఒగ్గబట్టుకొని ఉన్నాడు ప్రాణాన్ని. ఆ పని జరిగేదాకా, ఆత్మను అప్పగించేదాకా ఆయన ప్రాణాన్ని ఒగ్గబట్టుకొని. ఎవరు లేరు ఇలాగా ప్రపంచంలో. సమయం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఆ తండ్రి ఇచ్చిన ఆత్మను తిరిగి తండ్రికి అప్పగించే వరకు ప్రాణాన్ని విడవకుండా కాపాడుకున్నాడు. అట్లా ఒగ్గబట్టుకొని ఉన్నాడు, కొన ఊపిరితో అలా ఉన్నాడు అంటారు. చూసారా, అలా యేసుక్రీస్తు వారు అప్పగించే వరకు, తన ఆత్మను తండ్రికి అప్పగించే వరకు, ఆత్మ సహాయంతో అప్పగించే వరకు తన ప్రాణాన్ని విడవలేదంట. ఎఫెసీ పత్రిక ఇంకా చూద్దాం, 5వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మన కొరకు పరిమళ వాసనగా ఉండుట అంటే అందరి కోసం యేసుక్రీస్తు వారు చనిపోవటం ఇంపైన పరిమళ వాసన అంట దేవునికి. మన పాపాల కోసం ఒక శవాన్ని, ఒక జంతువును బలిచ్చామనుకో, ఇంపైన సువాసనను ఆఘ్రాణించి అనే చదువుతాం పాత నిబంధనలు. అంటే ఒక మనిషి కోసం ఒక జంతువు బలైపోతే ఆ జంతువు యొక్క వాసన, ఆ శవం, ఆ జంతువు కాలిన వాసన దేవునికి ఎలా ఉందంట, ఇంపైన సువాసనగా ఉంది. మరి మనుషులందరి కోసం, అందరి పాపాల కోసం ఒక మనిషి, ఒక పరిశుద్ధుడు, ఏ పాపము చేయకుండా బతికిన ఒక పరిశుద్ధుడు మరణిస్తుంటే ఆ మరణం ఎలా ఉందంట దేవునికి, పరిమళ వాసన, పెర్ఫ్యూమ్, సెంట్ అంట దేవునికి. ఎందుకంటే నా కుమారుడు వీళ్ళందరి కోసం మరణించాడు, ఎంత సువాసన వస్తుంది అనిపిస్తుంది ఆయనకి. అందుకే ఆ మాట రాయబడింది చూడండి, క్రీస్తు మిమ్మును ప్రేమించి, అంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని అర్పించాడు, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అందుకే అర్పించుకున్నాడంట, అప్పగించుకున్నాడు దేవుడికి ముందే మన కోసం. అందుకే ఇప్పుడు మనమేం చేయాలంట, అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఆయన ప్రేమించాడు కాబట్టి మన కోసం ఏం చేశాడు, ప్రాణాన్ని త్యాగం చేశాడు, దేవునికి అప్పగించుకున్నాడు, బలిగాను అర్పణముగాను. దేవునికి ఎందుకు అర్పించుకున్నాడంటే మనల్ని ప్రేమించాడు. మనల్ని ఎందుకు ప్రేమించాడు, తండ్రి ప్రేమించాడు కాబట్టి. తండ్రి ప్రేమిస్తున్నాడని యేసుక్రీస్తు వారు అర్థం చేసుకొని తనే ఇష్టంగా మన కోసం సమర్పించుకున్నాడు. తండ్రి రాశాడు కాబట్టి, తండ్రి చెప్పాడు కాబట్టి, ఇష్టం లేకపోయినా వచ్చి బలవల యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? తండ్రి నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే, నేను కాబట్టి చెప్పాను కాబట్టి నువ్వు ఫాలో అవ్వాల్సిందే అని అలా ఆజ్ఞ జారీ చేయలేదు. ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును
ఎంతో ప్రేమించాను. ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రి మనసు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ప్రేమించాడని రాయబడింది చూడండి. ఆయన క్రీస్తు మనలను ప్రేమించి, ఎందుకు ప్రేమించాడు? తండ్రి ప్రేమించాడు కాబట్టి. ప్రేమించి పరిమళ వాసనగాను ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అంటే ఆయన ప్రేమించాడు కాబట్టి ఈయన కూడా ప్రేమించాడు. ప్రేమిస్తే ఏమవుతాం? పక్క తీర్చుకుంటామా? ప్రేమిస్తే తిడతామా? ప్రేమిస్తే కొడతామా? ప్రేమిస్తే దోచుకుంటామా? ప్రేమిస్తే నిన్ను నువ్వు సమర్పించుకోవాలి, నిన్ను నువ్వు త్యాగం చేయాలి. ఒక మైన పూర్తిలాగా నువ్వు కరిగిపోయి అవతల వాళ్ళకి వెలిగివ్వాలి. అదే క్రీస్తు నేర్పిన పరిమళ వాసన. క్రీస్తు నేర్పిన ఆ మార్గం ఏంటంటే నువ్వు ఎదుటివాడిని ప్రేమిస్తే వాళ్ళని బాగు చేయటానికి నువ్వు నష్టపో, అవసరమైతే చచ్చిపో. అదే నేర్పించాడు. పరిమళగా వాసనగా ఉండుటకు గాను మీరును ప్రేమ కలిగి, ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. నడుచుకోవటం అంటే, ప్రేమ కలిగి నడుచుకోవటం అంటే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పటమేనా? మరి ఏం చేయాలి? ప్రేమ కలిగి నడుచుకోవటం అంటే ఇక నీకు ఈ కుటుంబంలో, ఈ ఆత్మీయ కుటుంబంలో ఎవరి మీద శత్రు ద్వేషం ఉండకూడదు, పగా ప్రతీకారాలు ఉండకూడదు. ఆమట్ట ఈనట్ట అదట్ట ఇదట్ట ఈ డైలాగులు అస్సలు రానే వచ్చినాయి అంటే నువ్వు ప్రేమించట్లేదని అర్థం, క్రీస్తులాగా ప్రేమించట్లేదని అర్థం, లేదా ప్రేమ నటిస్తున్నావని అర్థం. అర్థమైందా? నీ పరిమళ వాసన ఏది? నువ్వు ప్రేమిస్తుంటే ఆటోమేటిక్గా స్మెల్ వచ్చిద్దంట, మంచి పరిమళ వాసన వచ్చిద్దంట దేవునికి. ఆటోమేటిక్గా సంఘంలో నీ ప్రేమ వ్యాపిస్తూ ఉంటుంది. పలానామ ఎంత మంచిదో, పలానామ ఎంత మంచిదో. తను నష్టపోయిన అందరికీ తను అన్ని మేలు చేసిద్ది, అందరికీ హెల్ప్ చేసిద్ది. పలానాయన అందరికీ సహాయం చేస్తాడు. తను నష్టపోయినా సరే, తన కీడు అనుభవించినా సరే మనకు మేలు చేస్తాడు. ఈ మాట రావాలి మన గురించి. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్తున్నాడు. తిమోతి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. ఈయన అందరి కొరకు పాపము నుండి విమోచన క్రయధనముగా, అంటే ఈయన మరణం అందరినీ కొనటానికి ఉపయోగపడే ధనంగా మారింది. అర్థమైందా? క్రయధనం అంటే అందరినీ కొనటానికి ఉపయోగించిన ధనం. ఏంటి ఆ ధనం అంటే ఆయన ప్రాణత్యాగం, ఆయన పరిశుద్ధమైన 33.5 సంవత్సరాల జీవితం. ఆ జీవితం అందరినీ కొనటానికి క్రయధనంగా ఉపయోగపడింది, విమోచించటానికి. అంటే పాపము నుండి విడిపించి పరలోకానికి చేర్చడానికి ఆయన మరణం ఏమైంది? మనకి క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు. అందుకే సమర్పించుకున్నాడు కాబట్టే దేవునికి అప్పగించాడు. సమర్పించుకున్నాడు కాబట్టే దేవునికి అప్పగించుకున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 5వ వచనం నుండి చూడండి ఒకసారి. 18వ అధ్యాయము 5వ వచనం నుండి, వారు నజరేయుడైన యేసునని, అంటే యేసుక్రీస్తు వారిని పట్టుకోవటానికి భటులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎక్కడున్నాడు ఈయన? గెత్సెమనే తోటలో ఆ కొండ మీద ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నారు. మధ్యరాత్రి వచ్చారు, సైనికులు వచ్చారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ వెళ్ళారు. ఒక బందిపోటును పట్టుకోవటానికి వెళ్ళినట్టుగా మిడ్ నైట్ వెళ్ళిపోయారు. నక్సలైట్లను పట్టుకోవటానికి పోలీసులు వెళ్ళినట్టు వెళ్ళిపోయినప్పుడు ఆ రోజుల్లో అందరూ ఒకే గెటప్ ఉండేది. ఆ రోజుల్లో అందరూ ఒకే గెటప్లో ఉండేవాళ్ళు. యూదులుగా ఉన్నవాడు, వాళ్ళ డ్రెస్ కోడ్ అది మనకు తెలుసు. పైగా కరెంట్ లేని రోజులు కదా, చీకటి, దివిటీలు పట్టుకొని వెళ్ళారు. అందులో యేసుక్రీస్తు వారు ఎవరో వీళ్ళకి తెలియదు చాలామందికి, ఆ భటులు కూడా చాలామంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మీటింగ్లు చెప్పే ప్రాంతానికి వీళ్ళు ఎప్పుడు రారు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి? ఆయన బంధించి పట్టుకెళ్ళటానికి వచ్చారు. వీళ్ళెవరో ఆయనకు తెలీదు. మరి యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టాలంటే ఇస్కరియోతు యోధా మధ్యలో ఇరుక్కున్నాడు, అడ్డుపడ్డాడు. 30 వెండి నాణేలకు నేను ఆయన్ని అప్పగిస్తాను. కోడేంటి? నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, ఆయనే ప్రభు, మీరు పట్టేసుకొని వెళ్ళిపోండి, మాట్లాడేసుకున్నాడు.
ఇంకా ఇస్కరియోతు యూదా రాలేదు, వీళ్ళు బట్టలు వచ్చారు. వచ్చినప్పుడు 5వ వచనం, వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమేగా, దానికి ముందు యేసు తనకు సంభవింపబోవునని 4వ వచనం ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, అంటే పట్టుకోవటానికి వచ్చిన భటుల దగ్గరికి వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమేయగా, యేసు ఆయనను నేనే అని వారితో. ఇప్పుడు పోలీసులు వస్తే దొంగోడు ఏం చేస్తాడు? పారిపోతాడు. పోలీసులు వచ్చి ఎవరిని ఎతుకుతున్నారు మీరు అంటే, మేము పలాని సుబ్బయ్యని ఎతుకుతున్నాను అనుకో, నేనే సుబ్బయ్యని ఏంది పట్టుకెళ్ళండి అన్నాడు అనుకో, పోలీసులు ఏమవుతారు? అవక్క అవుతారు. వీళ్ళు భటుల పరిస్థితి కూడా అదే, నేనే ఆయన్ని పట్టుకెళ్ళండి అని అంటున్నాడు. ఇదేంటి? పారిపోతారు కదా. అసలు ఆ చీకట్లో తోట, అది గెత్సెమనే తోట, ఆ తోటలో ఎక్కడ దాక్కున్నా వీళ్ళకి కనపడే అవకాశం లేదు. కానీ బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరు ఏం చేయలేకపోయారు. సీక్రెట్గా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వచ్చి పట్టుకోవటానికి నేనే ఆయన అని చెప్తే వాళ్ళు ఏమయ్యారంట? నేనే ఆయన నన్ను వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడి, వెనక్కి పడిపోయారంట, నేల మీద పడ్డారంట. అంటే సడన్గా ఈ మాట ఎక్కడా వినలేదు. ఇప్పటిదాకా వీళ్ళు పరిగెత్తు తరిమి నేరస్తులను పట్టుకున్నదే వాళ్ళకి తెలుసు. కానీ ఒక నేరస్తుడే ఎదురొచ్చి ఎవరిని పట్టుకోవాలనుకుంటున్నారు మీరు అని అడిగి నేనే పట్టుకెళ్ళండి అని అనటం వాళ్ళ చరిత్రలో చూడలేదు. కాబట్టి అవాక్ అయిపోయి కింద పడ్డారంట. మళ్ళా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో నేనే ఆయనను మీతో చెప్పి తిని కనుక మీరు నన్ను వెతకుచున్న ఎడ్ల వీరిని పోనీయడని చెప్పాను. ఎవరిని వెతుకుతున్నారంటే నజరేయుడైన యేసు కావాలంటే నేనే ఆయనని చెప్పాను కదా, వాళ్ళని బానేయండి, నన్ను పట్టుకెళ్ళండి అంటే వాళ్ళకి ఏం అర్థం కాల. అంటే తండ్రికి అప్పగించుకున్నాడు కాబట్టి త్వరగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోవటానికి త్వరగా అప్పగించుకుంటున్నాడు భటులకి. కారణం, దేవుడు వ్రాసుకున్న మాటల ప్రకారంగా చివరి యాత్రను ముగించాలి, చివరి మాటలు పలకాలి, చివరి కార్యక్రమాలన్నీ చెయ్యాలి. కాబట్టి ఆ చేయటానికి ఆయన త్వరపడుతున్నారు ప్రియులారు. అంటే యేసుక్రీస్తు వారు ముందుగానే ప్రిపేర్ అయ్యి అప్పగించుకున్నాడు కాబట్టి ఏం జరుగుతుంది? అన్ని విషయాల్లో తండ్రికి అప్పగిస్తున్నాడు. ప్రతి విషయం తండ్రికి ఎందుకంటే ముందే ప్రిపేర్ అయిపోయాడు. ముందే ప్రిపేర్ అయిపోతే ఇంకా బాధ ఏమీ ఉండదు. మనం అప్పుడప్పుడు సడన్గా ఏదైనా ఎదుర్కొంటేనే సమస్య. ఇలా జరిగిద్దని నేను అనుకోలేదని కన్ఫ్యూజ్ అయిపోయి లేనిపోని బీపీలు తెచ్చుకుంటాం. ముందే ప్రిపేర్ అయిపోయాయి అనుకోండి, క్రీస్తుని అంగీకరించాం, నాకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, నేను మేలు చేసిన కీడే నాకు ఎదురైద్ది, ఇలాంటివన్నీ మనం ఫిక్స్ అయిపోయామనుకోండి, ఆ కీడు వచ్చింది, ఓహో నేను అనుకున్నట్టే వాక్యంలో ఉన్నట్టే నాకు జరిగింది, హ్యాపీ, సంతోషించాలి, ఎగిరి గంతులేయాలంట. ఆల్రెడీ ఆయన అవన్నీ అనుకున్నాడు. ఎంతోమంది భక్తుల్ని చూశాడు కాబట్టి ఫిక్స్ అయిపోయాడు. అన్నీ దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి ఎక్కడ ఆయన తొట్టుపడలేదు, ఎక్కడ కంగారు పడలేదు, ఏది టెన్షన్ లేకుండా తన కార్యక్రమాలన్నీ చేసుకెళ్ళాడు. కాబట్టి చివరిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ఏమంటే ఆయన ఏర్పాటు చేసిన మార్గంలోనే వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చాడు, ఆత్మను దేవుడికి అప్పగించకుండా యోధాగాడు సాతానికి అప్పగించాడు. యేసుక్రీస్తును వెంబడించిన శిష్యుల్లో ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? సాతానికి అప్పగించాడు. ఆయన గురించి రాయబడిన ఒక మాట చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను తన చోటికి పోవుటకు, ఏ చోటు తంది? దేవుడు ఏర్పాటు చేసిన చోటు కాదు, నరులారా తిరిగి రండి అని పిలిచిన చోటు కాదు, తన చోటు అంట. ఎవరిదది? సాతానుగాడి చోటు. సాతానుగాడికి హృదయం ఇచ్చాడు కాబట్టి, డబ్బు కోసం ఆశపడి 30 వెండి నాణ్యాలకి లోబడ్డాడు కాబట్టి హృదయం ఎక్కడికి వెళ్ళిపోయింది? సాతానికి వెళ్ళిపోయింది. కాబట్టి తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంతోనూ, అంటే తన ఏర్పాటు చేసుకున్న మార్గం, దేవుడు పిలిచిన మార్గం కాదు. దేవునికి అప్పగించాలి ఆత్మని. ఎక్కడ అప్పగించాడు? సాతానికి అప్పగించాడు. కాబట్టి మార్గం ఏమైపోయింది? మారిపోయింది. ఒకప్పుడు మనం దేవుని మార్గంలో ఉన్నామా? లేము, సాతానుగాడి మార్గంలో ఉన్నాం. సాతాను మార్గంలో ఉన్న మనల్ని దేవుడు పిలిచి వాక్యం ద్వారా తన మార్గంలోకి ఆహ్వానిస్తే మళ్ళీ వాడి మార్గంలోకి వెళ్ళామనుకోండి, మన ఆత్మను ఎవరికి అప్పగించినట్టు? సాతానుకి అప్పగించి. అందుకే పేతురు గారు అంటాడు ఒక మాట, పేతురు గారు రాసిన పత్రిక
రెండో అధ్యాయం 25, ఇందాక 22, 23 చదివాం కదా. 25వ వచనం చూడండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన వాని యొద్దకు ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మీరందరూ గొర్రెల వలె ఏమయ్యారంట అంటే దారిలో ఉన్న గొర్రె ఏమైంది? దారి తప్పిపోయింది. మళ్ళీ మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన వాని వైపుకు మరలా మళ్ళీ ఉన్నారు. అంటే తప్పిపోయినోడు మళ్ళీతేనే సరైన మార్గంలో వెళ్ళి ఆత్మను తండ్రికి అప్పగించే అవకాశం ఉంది. తప్పిపోయిన మార్గంలో యోధాలాగా అలాగే వెళ్ళిపోతే మళ్ళీ ఈ మార్గంలోకి రావటం కష్టం. బతికున్నాం కాబట్టి ఇప్పుడు సరి చేసుకునే అవకాశం మనకుంది. ఒకవేళ తప్పిపోయిన వెంటనే మళ్ళీ ఈ మార్గంలోకి వచ్చే అవకాశం ఉంది. అదే చనిపోతే, తప్పిపోయిన క్షణంలో చనిపోతే మళ్ళీ ఈ మార్గంలో ప్రవేశించేది లేదు. ఆ మార్గం ఎక్కడికి వెళ్ళిపోద్ది? పాతాళానికి వెళ్ళిపోద్దండి. అందుకే మనం ఏం చేయాలి? క్రీస్తుని అనుసరించి మనం ఏం చేయాలి? ఆయన మార్గంలో, ఆయన అడుగు జాడల్లో మనం కూడా నడవాలి. యోహాను పత్రిక ముగిస్తాను. 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక ఇందువలన దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. ఆయన ఏం చేశాడు? మన నిమిత్తం ప్రాణం ఎందుకు పెట్టాడు? దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ప్రేమించి మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన సహోదరుల నిమిత్తం మనం కూడా ప్రాణం పెడుతున్నావా? ప్రాణం తీస్తున్నావా? మాటలతో కూడా ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు తెలుసా. ఒక్కొక్క మాట అంటే అవసరమైతే 4 దెబ్బలు కొట్టు, కానీ ఆ మాట మాత్రం అనొద్దంట. అంటే మాట అంత పవర్ఫుల్లా? అలాంటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అంటున్నాడు. మనం చేతులతో చంపక్కర్లా, కంటి చూపుతో చంపేస్తాం, నోటి మాటతో కూడా చంపేస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రభు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కాబట్టి మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. అలా ప్రాణం పెడితేనే నీ ఆత్మను దేవునికి అప్పగించగలవు, లేకపోతే సాతానికి అప్పగిస్తావు. ప్రాణం తీస్తే ద్రోహి అంటే, వ్యర్థుడా అంటే నరకాగ్నికి పాత్రుడు అంటున్నాడు. అంటే మాటలతో కూడా చంపేయచ్చు. అదే ప్రభు బాటలో నడిస్తే ప్రాణం ఇస్తావే తప్ప ప్రాణం తీసే ఆలోచనలు చేయవు. అవతల వ్యక్తిని మోసం చేయవు, అవతల వ్యక్తిని కించపరచు, అవమానపరచు, అవతల వ్యక్తిని తక్కువగా చూడు. నిన్ను నువ్వే తగ్గించుకుంటావు. తను తాను తగ్గించుకొని వాడే హెచ్చింపబడును అంటున్నాడు. ఎక్కువ పరిచర్య లేదు స్టెఫెన్ గారిది కదా. ఎంత? చాలా కొద్ది కాలం, మహా అయితే 4-5 సంవత్సరాలు చేసి ఉంటాడేమో అపోస్తలులతో పాటు. ఆ కొద్ది సమయంలోనే ఒకే ఒక ప్రసంగం చేశాడు. అంతకుముందు ఈ రొట్టెలో, ఈ భోజనం, ఈ పంచే కార్యక్రమంలో ఉన్నారు 7 ఏర్పాటు చేసుకుంటే అపోస్తలు. తర్వాత సీనియర్ అయిపోయాడు, వాక్యం బోధించే స్థాయికి ఎదిగాడు. ఎదిగిన ఆయన ఒక్కసారి ఒకే ప్రసంగం చేయగానే చాలామందితో మాట్లాడాడు. చాలా ప్రసంగాలు అయిపోయినాయి. ఆయన మాట్లాడటం మొదలు పెడితే ఆయన్ని ప్రేరేపించిన ఆత్మ ముందు ఎవరు నిలబడలేదంట. ఆ మాటలు స్టెఫెన్ గారి గురించి రాయబడ్డాయి. అంటే చాలా ప్రసంగాలు చేశాడు. మనకు దేవుడు బైబిల్లో ఒక చివరి ప్రసంగాన్ని మాత్రమే రాయించాడు. ఆయన ముందు ఎవరు మాట్లాడటానికి సరిపోలేదు. ఆయన అలా మాట్లాడాడు లేఖనాలను ఎత్తి. అలాంటి స్టెఫెన్ గారు చనిపోయే సమయంలో తన తోటి వారిని ఉద్దేశించి మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చి రాళ్ళు రువి ఊరి వెలుపలికి తరిమి చంపుతుంటే ఆయన అన్నాడు, మళ్ళీ యేసుక్రీస్తు తర్వాత ఈ డైలాగ్ పలికింది ఎవరు? స్టెఫెన్ గారు కనపడ్డాడు. అప్పుడు యేసుకు అప్పగించాడు, తండ్రికి కాదు. ఎందుకంటే ఆయన కళ్ళ ముందు ఉంది యేసుక్రీస్తు వారు. యేసుకు అప్పగిస్తే తండ్రి దగ్గర, తండ్రి కుడిపార్శ్వమున. మాట చదవండి, అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 59వ వచనం. స్టెఫెన్ రాళ్ళతో కొడుతుంటే చనిపోబోతూ ఏమంటున్నాడు? ఆకాశం తెరువబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలువబడి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌరు అని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని
స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళు, నీ ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో, అంటే యేసుక్రీస్తు వారిని పోలి ట్రాన్స్ఫర్ చేశాడు. వీళ్ళు ఇప్పుడు చేసే ఈ పాపాన్ని వాళ్ళ మీద మోపొద్దు, నా ఆత్మను చేర్చుకో ప్రభువా అన్నాడు. అందుకే పేతురు గారు కూడా అదే విషయాన్ని రాస్తూ ముగిద్దాం. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొని. ఏ ప్రవర్తన కలిగి అప్పగించాలి? ఒకవేళ దుష్ప్రవర్తన కలిగి అప్పగిస్తే తీసుకుంటాడా? ఈరోజు మంచి పనులు ఏమీ చేయలేదు, వాక్య సంబంధమైన పనులు ఏమీ చేయలేదు, ఈరోజు చచ్చిపోతున్నావు, చచ్చిపోయే ముందు ప్రభువా నా ఆత్మను చేర్చుకోతండి అన్నావు అనుకో, చీచి పోరా అంటాడు. ఎందుకు? సత్ప్రవర్తన లేదు. అంటే అప్పగించుకునే ముందు ఏ ప్రవర్తన ఉండాలి? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఈరోజు మనం చనిపోయామనుకోండి, ప్రభువా నా ఆత్మను చేర్చుకో అని ప్రార్థన చేసామనుకోండి, నేను చాలా పరిచర్య చేశాను, నా ఆత్మను చేర్చుకోను అనుకో, ఆ రోజు ఏదో పాపం చేసామనుకోండి, ఏమైద్ది చెప్పాలి? ఏమైద్ది? దేవుడు చేర్చుకోడు. ఎందుకంటే అది పరిశుద్ధులు ఉండే లోకం. ఒక్క పాపి కూడా అక్కడ ఉండే అవకాశం లేదు. పాపులు పరిశుద్ధులుగా తీర్చబడటానికి ఏర్పాటైన ట్రైనింగ్ హాలే సంఘం. పాపులు పరిశుద్ధులుగా తీర్చబడి ట్రైనింగ్ అయ్యి పరలోకములో పాపము లేకుండా ప్రవేశించే ఏర్పాటు చేసేదే సంఘం, దేవుని రాజ్యం. ఆ రాజ్యంలో రోజు రోజుకి మనం ఏమవ్వాలి? ఏమాత్రం పాపం ఉన్నా తీసేసుకుంటూ, కళంకం లేకుండా, మడత లేకుండా, మచ్చ లేకుండా దీన్ని ఆ వాక్యముతో శుద్ధి చేసుకుంటూ పరిపూర్ణంగా మనం సత్క్రియలు చేస్తూ మరణ దినం వరకు ఆ సత్క్రియలను క్రమంగా నడుపుకుంటూ ఫైనల్గా పరిశుద్ధంగానే ఆత్మను అప్పగించాలి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఆత్మను తండ్రి చేర్చుకున్నాడు. కాకపోతే మన పాపములు ఆయన మీద మోపటం వల్ల ఆయన ఆ రోజు పాపయ్యాడు. ఆ నిమిషం దాటితే మళ్ళీ పరిశుద్ధుడే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి ప్రతిదీ దేవుడు ఆయనకు అప్పగించాడు కాబట్టి, ఆత్మను కూడా అప్పగించాడు కాబట్టి ఆ పరిశుద్ధమైన ఆత్మను చేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన ద్వారా పరిశుద్ధపరచబడిన మనము అలాంటి పరిశుద్ధతను కంటిన్యూ చేసుకుంటూ అప్పగిస్తేనే ఆయన మన ఆత్మను చేర్చుకుంటాడు. లేకపోతే గెట్ అవుట్, అక్రమము చేయి వారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అంటాడు. ఏదనిపించుకుంటారు ఆలోచించి దేవుని చేత వెల్కమ్ అనిపించుకొని ఆత్మను చేర్చుకునే స్థితిలో మన అందరి ఆత్మలో ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆత్మల కన్న తండ్రి, ప్రవేశింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసిస్తూ అమరత్వం కలిగి ఉన్న దేవ, మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతా చల్లగా కాపాడి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి మరొక ఆదివారాన్ని మాకు ప్రసాదించి 3 ప్రాంతాల్లో ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని అనుగ్రహించారు. అంత మాత్రమే కాక అనేకమైన వర్తమానాలు మీరు మాకు అనుగ్రహించి మా జీవితాలు మరింతగా మెరుగుపరుచుకొని మా ఆత్మను మీ సన్నిధిలో మేము అప్పగించుకోవడానికి కావలసిన జ్ఞానవాక్కులు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈరోజు నూతనంగా బాప్తిసం పొందిన బిడ్డను పద్మాని జ్ఞాపకం చేసుకోండి. మరింతగా మీలో ఎదిగి బలపడి స్థిరపడటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. అలాగే తండ్రి, వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారి వారి అవసరాలు ఏమైతే ఉన్నాయో అది శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన, మానసిక బలహీనత, రుగ్మతలు కానీ ఆర్థిక సంబంధమైన ఎలాంటి సమస్యలున్నా తండ్రి మీ చిత్తమైతే వాటిని తీర్చండి క్రీస్తులో. తద్వారా వారు మరింతగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞతాస్తుతులు విస్తరించలాగున వారి ప్రవర్తనను సరిచేయమని కోరుకుంటూ, ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. మీ చిత్తమైతే, మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మేమంతా మరొకసారి కలుసుకోవటానికి మీ సహాయాన్ని కోరుతూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడు, మా కోసం పరిమళ వాసనగా మీ సన్నిధిలో బలిగాను అర్పణగాను సమర్పించుకున్న యేసుక్రీస్తు వారి అతి అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.